నవోదయ వచ్చేసి ఇందాక మీకు నేను చెప్పినట్లుగా మనకి జిల్లాకి ఒక నవోదయ ఉంటుందండి. కొన్ని జిల్లాలకు 2 నవోదయాలు ఉన్నాయి. 2 నవోదయాలు ఉన్నటువంటి జిల్లాని మండలాలను డివైడ్ చేసి ఏ మండలం వారిని ఆ స్కూల్కి రాసుకునే విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఓకే. సో ఇప్పుడు మన గుంటూరు వచ్చేసి మనకేంటంటే ఒక నవోదయనే ఉంది, అది మద్దిరాల దగ్గర ఉందన్నమాట. మద్దిరాల. సో మనం కోటప్పకొండ నుంచి చిలకలూరుపేటకి వెళ్ళేటువంటి మధ్యలో వస్తుంది. సో దీనికి వచ్చేసి ఏంటంటే బేసిక్ గా ఏ నవోదయ స్కూల్కైనా 80 సీట్లు ఉంటాయి. ఈ 80 సీట్లలో 20 సీట్లు టౌన్ లో చదువుతున్న స్కూల్స్ లో చదువుతున్న పిల్లలకు ఉంటాయి, ఒక 60 సీట్లు రూరల్ గ్రామీణ ప్రాంతాల్లో చదువుతున్న వారికి ఉంటాయి అన్నమాట. సో మనం దీనికి ఏంటంటే ఒక చిన్న థియరీ ఉంది, నవోదయ వారు అఫీషియల్ గా చెప్పలేదు. సో ఇన్ని సంవత్సరాల్లో వారు కేటాయించినటువంటి సీట్లను ఆధారంగా చేసుకొని మన అనాలిసిస్ అన్నమాట ఇది. సో ఇక్కడ ఏంటంటే ఎన్నైతే మండలాలు ఉంటాయో జిల్లాలో ఆ మండలాలని 10 బ్లాకులుగా డివైడ్ చేస్తారు. సో మన బ్లాక్ వచ్చేసి వినుకొండ. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అర్థమయ్యేటట్టుగా తల్లిదండ్రులకు తెలియాలంటే మన వినుకొండ బ్లాక్ అని తీసుకున్నాం. సో మన వినుకొండ బ్లాక్ అంటే పక్కనే ఉన్నటువంటి శావల్యాపురం మండలం, న్యూజెండ్ల మండలం, ఈపూరి మండలం, మన వినుకొండ. సో ఈ 4టిని కలిపి ఒక బ్లాక్ గా తీసుకుంటారు. ఈ బ్లాక్ లో మనకేంటంటే ఎంతమంది విద్యార్థులు అయితే రాస్తారో వారందరిలో నుంచి కూడా కొన్ని సీట్లు కేటాయించాలి. వారందరిలో నుండి అంటే మెరిట్ స్టూడెంట్స్ కి కేటాయించాలి. సో అందరూ పరీక్ష రాస్తారు కాబట్టి సో మన అనాలిసిస్ ప్రకారం ఏంటంటే ఇప్పుడు 10 బ్లాక్స్ అయినాయి, 80 సీట్లు డివైడెడ్ బై 10 కనుక తీసుకుంటే బ్లాక్ వచ్చి 8 సీట్స్. సో వినుకొండ అర్బన్ కి ఒక 2 సీట్స్, వినుకొండ రూరల్ కి ఒక 6 సీట్స్. 6 + 2 8. ఈ 6 లో కూడా ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ కవర్ చేయాలి. ఉంటుందండి. రిజర్వేషన్ క్రైటీరియా 100% ఉంటుంది. సో సైనికులు అయినా ఉంటుంది, ఆర్ఎంఎస్ అయినా ఉంటుంది, నవోదయాలు అయినా ఉంటుంది. సో ఈ రిజర్వేషన్ క్రైటీరియాలో కూడా ఒకవేళ రిజర్వేషన్ ఉన్నటువంటి విద్యార్థి అంటే ఎస్టీ, ఎస్సీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓసీ క్యాండిడేట్ తో సమానంగా గనక మార్కులు తెచ్చుకోగలిగితే లేదా ఎక్కువ తెచ్చుకోగలిగితే ఈ ఓసీకి ఉన్నటువంటి సీట్ ని వాళ్ళకు కూడా కేటాయిస్తారు. ఇది గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది అన్నమాట. మొదట్లో ఇలా లేదు, ఈ మధ్యగా జరుగుతుంది.